హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2 రెసిపీస్తో నేను మీ ముందుకు వచ్చేసా. అది రెస్టారెంట్ స్టైల్లో. ఫస్ట్ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ అండి, నాన్ వెజిటేరియన్ వాళ్ళకి ఈ కర్రీ. సెకండ్ వచ్చేసి ఎగ్ కర్రీ. వావ్, చూడగానే నోరూరుతుందా? ఇంకా లేట్ ఎందుకండి, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. 10 to 12 ఆనియన్ తీసుకున్నాను. 10 to 12 పచ్చిమిర్చి తీసుకోవాలి. కారాన్ని బట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడి అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా కలపండి. ఇది కొంచెం మనకి బ్రౌన్ కలర్ రావాలండి. దాని తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకోండి, ఒక 20 వరకు. ఇది మనకి 2 రెసిపీ కోసం అండి. ఈ మసాలా అనేది బాగా కలపండి. మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఉడకనిద్దాం. మంచిగా బ్రౌన్ కలర్ రావాలండి. ఇది చూడండి, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చింది. అలాగే నేనైతే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. మిక్సీ పట్టేటప్పుడు చాలా బాగా వస్తుందండి. జీడిపప్పు అనేది బాగా మెల్ట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇది చల్లారనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా ఘాట్లు పెట్టుకున్నామండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడానికి చల్లార్చినాక మనం పేస్ట్ చేసుకున్నాం. మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇది కొంచెం వేడి అయ్యాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఇది మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి ఎలా చిటపటలాడుతుందో. మూత పెట్టేసి అలాగే కదిలేయండి. చాలా మంచిగా బ్రౌన్ కలర్ వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలండి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని, ఇంకా మీకు అవసరం ఉంటే మీ ఇష్టం అండి, ఏమైనా మసాలా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. నాకైతే ఏమైనా చాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక దీన్ని పక్కకు పెట్టేసి అదే ప్యాన్లో ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే బటర్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది కొంచెం వేడి అయ్యాక కొంచెం సాజీరా, దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు వేసుకున్నాను. మనం చేసుకున్న ఫైన్ పేస్ట్ వేసుకోండి. దీనిలో నేను కొద్దిగా ఉంచుకున్నానండి ఇంకో రెసిపీ కోసం. చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగా కలపండి. ఆయిల్ అనేది మొత్తం దాంట్లో కలిసిపోవాలి. చాలా బాగా వచ్చింది. ఒక 1/2 కప్ పెరుగు వేసుకున్నానండి. పెరుగు వేసుకుంటే అది స్ట్రక్చరే మారిపోతుందండి. చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇది కూడా మనకి ఆయిల్ వదిలే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్కి కలుపుతూ ఉండండి, వదిలేయకండి, మాడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం తగినంత సాల్ట్ వేసుకోండి, టేస్ట్ని బట్టి. ధనియాల పౌడర్, బ్లాక్ పెప్పర్, గరం మసాలా వేసుకొని బాగా కలపండి. ఆయిల్ వచ్చే వరకు కలుపుతూ ఉండండి. చూడండి ఇప్పుడే కొంచెం ఆయిల్ వస్తుంది. ఇంకా రావాలండి. ఇంకా మంచిగా మనకి పేస్ట్ అనేది ఇంకా కొంచెం కుక్ అవ్వాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. వావ్, సూపర్. ఇంకేంటి, నెక్స్ట్ మనం కొంచెం మన కర్రీ సరిపోయేంత వాటర్ పోసుకోండి. నేనైతే ఒక గ్లాస్ అంతా పోసుకున్నానండి, ఒక టీ గ్లాస్ వరకు. కొద్దిగా చాలా మనకి మన గ్రేవీ సరిపోయేంత మనకు తెలిసిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆయిల్గా మంచి ఆయిల్ వదులుతుంది మెల్లగా. అప్పుడే మనం ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి.
తీసి కొంచెం మన కస్తూరి మేతి వేసుకోండి. కస్తూరి మేతితోటి మనకి మొత్తం రెస్టారెంట్ స్టైల్లో ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం ఆయిల్ వచ్చేసింది పైకి. ఇంకేంటండి నెక్స్ట్ గార్నిషింగ్ కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. వావ్, సూపర్ అయిపోయింది మన డిష్ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం హాట్ వాటర్ చేసుకుందాం. దానిలో కొంచెం మిల్ మేకర్ పోసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. దాని తర్వాత చల్లారినట్టు పెట్టేద్దాం. సేమ్ ప్రాసెస్ అండి, దానికి ఎలా చేసామో దీనికి కూడా అలాగే ఆయిల్ వేసుకుందాం. కొన్ని షాజీరా, దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి మనం చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలపండి మంచిగా. ఎందుకు ఇలా 2 చేశాను అనుకుంటున్నారా? కొంతమంది ఎగ్స్ తినటోళ్ళు తినను ఉంటారు కదండి, అందుకే ఈ వెజ్ అన్నట్టు. ఇది మిల్ మేకర్ తోటి చేశాను కాబట్టి వెజ్ వాళ్ళు వెజ్ తింటారు, నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ తింటారు. అలా ఇందులో కూడా సేమ్ ప్రాసెస్ అండి. నల్ల మిరియాలు, బ్లాక్ పెప్పర్, ధనియాల పొడి. ఇందులో ఉప్పు కొంచెం స్కిప్ అయిందండి, కానీ మీరు వేసుకోండి, మర్చిపోవద్దు. చూడండి ఇలాగే 2 మినిట్స్కి కలుపుతూ ఉండండి ఆయిల్ వచ్చే వరకు. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి, మన కర్రీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకున్నాక కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా వదిలేయండి. మనం ఎగ్స్ని ఎలా రోస్ట్ చేసుకున్నామో ఈ మిల్ మేకర్ని కూడా అలాగే రోస్ట్ చేసుకోవాలి. పచ్చిగా కాకుండా కొంచెం రోస్ట్ చేసుకొని ఇస్తే చాలా బాగుంటుంది. పచ్చి వాసన అనేది రాదు. తినేటప్పుడు కూడా ఉప్పు కారం తగిలి చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూడండి ఉప్పు పసుపు వేసుకున్నాను. కొంచెం మంచిగా దూరగా వేయించుకున్నాక కారం పొడి వేసుకోండి లాస్ట్లో. ఎందుకు వేసుకున్నా అంటే కొంచెం అది మాడిన వాసన వస్తుందండి ముందే వేస్తే, అందుకే నేను లాస్ట్లో వేసి ఒక 2 మినిట్స్ అలా కరిగించి స్టవ్ ఆపేస్తుందండి. చూడండి ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్ వదులుతుండండి. ఇది కొంచెం స్లోగా ఆయిల్ వదిలేటట్టు ఉంది, అందుకే మనం ఇది వేసేద్దాం. ఇది కూడా మంచిగా ఉడికిపోతుంది. అందులో ఆ మసాలా అనేది బాగా పడుతుందండి మిల్ మేకర్కి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక మనం నెక్స్ట్ ఏంటి, కస్తూరి మేతి వేసుకోవాలి. కొద్దిగా కస్తూరి మేతి వేసుకొని ఒక 5-10 మినిట్స్ అలా వదిలేయండి. బాగా కలుపు. చూడండి ఎంత బాగా వచ్చిందో. జ్యూసీగా వాటర్ వచ్చింది కదండి, కానీ ఆయిల్ ఇంకా రావాలండి పైకి. అప్పటి వరకు మనం గార్నిషింగ్కి ఉంచుకున్న కొద్దిగా కొత్తిమీర వేసేద్దాం. ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దామండి. వదిలేసినాక లాస్ట్ ఫైనల్ చూద్దామండి ఎలా వచ్చింది మన కర్రీ. వావ్, సూపర్గా వచ్చిందండి. చూడండి ఎంత మంచిగా ఆయిల్ వచ్చేసింది పైకి. మొత్తం ఆయిల్ వదిలేసిందండి. కర్రీ చాలా బాగా ఉడికినట్టు ఇలా వస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది బగారాలో కానీ, నాన్స్లో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే, ఫస్ట్ టైం ఏంటండి, ఇదే ఫస్ట్ టైం నా వీడియో, ఇదే ఫస్ట్ టైం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్